జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు, బీడీ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. గోల్ హనుమాన్ మందిర్ నుండి బస్ డిపో వరకు ర్యాలీ కొనసాగింది. రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలలో ఓట్లను అభ్యర్థిస్తూ డిపో వరకు రోజులాగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. ఎప్పుడన్నా నువ్వు ఇచ్చినవా? ఎందుకు కేసీఆర్ నిజంగా అందరికీ కనిపిస్తలేదా? ప్రతి నెల చూసినట్టు మన నెల 2 టన్నుల బ్యాంకులు ఇస్తున్నది కేసీఆర్ కాదు. దయచేసి మీరు అందరూ ఇప్పుడు ఏమంటారు? కేసీఆర్ ఏం చేయలేదు అంటారు. కేసీఆర్ ఏం చేయలేదు అంటారు. ఎవరన్నా కేసీఆర్ ఏం చేయలేదంటే మా బీడీ అక్కచెల్లెలు చెప్పుండ్రి, నా బ్యాంక్ అకౌంట్ చూపెడతా, కేసీఆర్ మా కోసం నెల నెల కేసీఆర్ బ్యాంకుల పైసలు చూపెడతా, ఈ చూడు నేను చెప్పుండ్రి. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఇగో కేసీఆర్ వచ్చినాక మా కరెంటు వైర్లు ముడితే అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ కూర్చున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. బాగా ఎండ కొడుతుంది, మీ అందరికీ చూస్తున్నా. అయినా కూర్చున్నారు మా మహిళలు. తొందర అయిపోగొట్టేస్తా ఒక 5-10 నిమిషాల్లో. మా కౌన్సిలర్, మా చైర్మన్ అమ్మ పెద్దలు పూజలు ఎమ్మెల్యే గారికి, మా చైర్మన్ రణవేణ్ సుజాత గారికి, మా వైస్ చైర్మన్ గారికి, మా 4వ వార్డు కౌన్సిలర్ పురుషోత్తం గారికి, మా 5వ వార్డు లంగా గంగాధర్ గారికి, 6వ వార్డు బంగారకాల కిషోర్ గారికి, 7వ వార్డు మన్నేఖాన్ గారి, ముఖ్యంగా ఇంత ఎండలో, ఇంత బగబగ మండుతున్న ఎండలో వచ్చిన మా అమ్మలకు, అక్కలకు, మా యువతకు అందరికీ పేరు పైన శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నానమ్మా. ఎలక్షన్లు వచ్చినాయి, అన్ని పార్టీలు వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి, అన్ని పార్టీలు వస్తాయి. ఇప్పుడు అన్ని పార్టీలు దుకాణాలు పెడతాయి. ఎవరికి కావాల్సిన దుకాణం వాడు పెట్టుకుంటాడు. మీ అందరిని ఒకటే కోరేది, ఈ పార్టీ మాత్రం కేవలం మీకోసం పుట్టిన పార్టీ. తెలంగాణ ఆడబిడ్డల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ మా ముసలమ్మల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ బతుకుల కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ. దయచేసి ఆలోచన చేయండి. ఎవరు మనకేం చేస్తారు, ఎవరు మనని